Welcome to all. In this video, I am going to cover the concept of decoders from Digital Logic Design course. So first of all, what is a decoder? And it accepts n inputs and produces 2 power n outputs, which is quite opposite to the encoder. Encoder లో ఏంటి 2 power n inputs ఉంటే n outputs వస్తాయి. ఇక్కడ n inputs కి 2 power n outputs produce అవుతాయి. కాబట్టి from this definition we can write the types of decoders, that is n inputs కాబట్టి ఇక్కడ సపోజ్ n is equal to 2 అనుకుందాం అనుకోండి, మనకి ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి, ఇక్కడ 2 ఇన్పుట్స్ ఉంటాయి అండ్ అవుట్పుట్స్ ఎన్ని ఉంటాయమ్మా 2 power n కాబట్టి 2 స్క్వేర్, దట్ ఈస్ 4 అవుట్పుట్స్ ఉంటాయి. కాబట్టి దీని నుంచి మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది, 2/4 డికోడర్. ఓకే, ఇన్ ద సేమ్ మేనర్ n is equal to 3 ఉంది అనుకోండి, n is equal to 3 కాబట్టి 3 ఇన్పుట్స్ ఉంటాయి అండ్ అవుట్పుట్స్ 2 power n కాబట్టి 2 క్యూబ్, దట్ ఈస్ 8 అవుట్పుట్స్. కాబట్టి 8 అవుట్పుట్స్ కాబట్టి మనకి ఏమొస్తుంది ఇక్కడ డికోడర్ 3/8 డికోడర్. ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ n is equal to 4 ఇన్పుట్స్ అండ్ 2 power 4 కాబట్టి 16 అవుట్పుట్స్, you will be getting the 4/16 decoder. So from the definition we can derive the types of decoders, 2/4, 3/8, 4/16, ala 5/32, so on. But first we will see the 2/4 decoder now. Two by four decoder. First మనం ఏం చేయాలమ్మా, అకార్డింగ్ టు ద డిజైన్ ప్రొసీజర్ we need to draw బ్లాక్ డయాగ్రామ్. అవునా, కాబట్టి 2/4 డికోడర్ కాబట్టి ఒక బ్లాక్ తీసుకొని ఈ బ్లాక్ లో 2/4 డికోడర్ అని రాసి, ఈ 2/4 లో ఇక్కడ 2 ఇండికేట్స్ ద ఇన్పుట్స్, 4 ఇండికేట్స్ ద అవుట్పుట్స్. అవునా, కాబట్టి 2 ఇన్పుట్స్ ఉంటాయి కాబట్టి ఇన్పుట్స్ లెట్ ఇట్ బి ఏ అండ్ బి తీసుకోండి. ఓకే, అవుట్పుట్స్ 4 కాబట్టి లెట్ ఇట్ బి 4, y0, y1, y2, y3 డ్రా చేసుకోండి. దిస్ ఈస్ ద ఏ అకార్డింగ్ టు డిజైన్ ప్రొసీజర్. దిస్ ఈస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ద 2/4 డికోడర్. బ్లాక్ డయాగ్రామ్ నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వీ నీడ్ టు డిరైవ్ ద ట్రూత్ టేబుల్. అవునా, ట్రూత్ టేబుల్ లో ఏం రాస్తాం, ఏమేమి ఇన్పుట్స్ ఉన్నాయి ఏమేమి అవుట్పుట్స్ ఉన్నాయి అనేవి రాయాలి. కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏమేమి ఇన్పుట్స్ ఉన్నాయి, ఇన్పుట్స్ ఆర్ ఏ బి అండ్ అవుట్పుట్స్ వచ్చేసరికి మనకి ఏమొస్తాయి, అవుట్పుట్స్ ఆర్ y0, y1, y2, y3. దీస్ ఆర్ ద హెడ్డింగ్స్ ఆఫ్ ద ట్రూత్ టేబుల్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏబి అంటే వెన్ అవర్ ఏబి 0 0, 2 ఇన్పుట్స్ కాబట్టి మనకి ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి, 2 స్క్వేర్ 4 కాంబినేషన్స్ వస్తాయి, 0 0 0 1 1 0 1 1. ఓకే, అకార్డింగ్ టు డికోడర్ కూడా అట్ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ లో ఓన్లీ 1 అవుట్పుట్ విల్ బి యాక్టివేటెడ్. అక్కడ 1 ఇన్పుట్ యాక్టివేట్ అవుతుంది, దానికి తగ్గట్టుగా బైనరీ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఒక అవుట్పుట్ మాత్రమే యాక్టివేట్ అవుతుంది. 0 0 అంటే మనకి ఎవరు యాక్టివేట్ అవుతారంటే 1 విల్ బి యాక్టివేటెడ్, రిమైనింగ్ 3 విల్ బి ద జీరోస్. 0 1 అంటే y1 విల్ బి యాక్టివేటెడ్, రిమైనింగ్ విల్ బి ద జీరోస్. 1 0 అంటే y2 విల్ బి యాక్టివేటెడ్, రిమైనింగ్ విల్ బి జీరోస్. 1 1 అంటే 0. ఓకే, యాక్చువల్ గా దీనికి డెసిమల్ ఈక్వలెంట్ వేస్తే మనకి ఇవే కదా వస్తాయి. 0 0 అంటే 0, 0 1 అంటే 1, 1 0 అంటే 2, 1 1 అంటే 3. కాబట్టి 0 0 కాబట్టి 0 దగ్గర 1, y0 అంటే 0నే కదా, ఇది ఇక్కడ 1 ప్లేస్ చేసాం. అండ్ 0 1 అంటే 1 దగ్గర 1 ప్లేస్ చేయాలి. 1 0 అంటే 2 కాబట్టి 2 దగ్గర 1 ప్లేస్ చేయాలి. 1 1 అంటే 3 కాబట్టి 3 దగ్గర 1 ప్లేస్ చేయాలి. కాబట్టి దిస్ ఈస్ ద ట్రూత్ టేబుల్ ఫర్ ద 2/4 decoder. After writing the truth table మనం ఏం డిస్కస్ చేయాలి, నెక్స్ట్ we need to write the logical expressions. అవునా, లాజికల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి రాయాలి. ఎవరికి రాయాలి లాజికల్ ఎక్స్ప్రెషన్స్, అవుట్పుట్స్ కి రాయాలి మనం. కాబట్టి ఇక్కడ మనకు 4 అవుట్పుట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ we will write for the y0. y0 1 ఎప్పుడైంది మనకి 0 0 అయినప్పుడే. అవునా, కాబట్టి 0 అంటే మనకి బార్ కదా, కాబట్టి ఆ టర్మ్స్ పైన బార్ ఇంక్లూడ్ చేయండి, ఏ బార్ బి బార్. ఓకే, అండ్ నెక్స్ట్ y1 కి ఎక్స్ప్రెషన్ ఏమవుతామా, ఏ బార్ బి, y1 ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ బి. నెక్స్ట్ y2 ఈజ్ ఈక్వల్ టు, ఈ కండిషన్ లో 1 0 అయినప్పుడే 1 యాక్టివేట్ అయింది కాబట్టి 1 0 కాబట్టి ఏ బి బార్, y3 కూడా ఇక్కడ 1 ఉంది కాబట్టి మనకి బోత్ ఏబి వస్తాయి. దీస్ ఆర్ ద లాజికల్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ద 2/4 decoder.
నెక్స్ట్ లాజికల్ ఎక్స్ప్రెషన్ అయ్యాక వీ నీడ్ టు డ్రా ద లాజిక్ డయాగ్రామ్. ఏమేమి ఉన్నాయి మనకు లాజిక్ డయాగ్రామ్ లో అవుట్పుట్స్ ఇక్కడ ఏ బి ఐదర్ కాంప్లిమెంట్ లో కానీ నాన్ కాంప్లిమెంట్ లో కానీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటి ఏ అకార్డింగ్ టు క్లాస్ స్ట్రక్చర్ డ్రా చేసుకోండి. ఏ అండ్ ఇది ఏ బార్, ఇలా నాట్ గేట్ ఉంది కాబట్టి ఏ బార్. నెక్స్ట్ బి బి బార్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వై నాట్ కి ఏ బార్ డాట్ బి బార్, కాబట్టి ఏ బార్ డాట్ బి బార్, డాట్ కాబట్టి ఇట్ ఈస్ అండ్ గేట్, we need to write the y naught. In the same manner y1 అంటే a bar b కాబట్టి a bar, next b కాబట్టి ఇక్కడ this is y1. In the same manner మనకి ఇక్కడ y2 is equal to a b bar కాబట్టి a b bar, this is one gate y2. Next one is the a and b, this is for y3. Okay, this is the logic diagram for the 2x4 decoder. I hope all of you understand. Thank you for watching.